హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో బ్రదర్స్ 2.4. ఫస్ట్ వీడియోకి క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది ఓటింగ్కి. 12కి అంతా క్లోజ్ అయిపోతుంది. ఓట్స్ వేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి. చాలా ఎడ్జ్లో ఉన్నాయి, ఎవరన్నా విన్నర్ అవ్వచ్చు. ఈ హాఫ్ అన్ అవర్ వేసే ఓట్సే విన్నర్ని డిసైడ్ చేయొచ్చు. అలా ఓట్లు పడుతున్నాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ వేయండి. ఇంకొచ్చేసి ఈరోజు 2 ప్రోమోలు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి కళ్యాణ్ది, ఇంకోటి సంజన గారిది. ఇక్కడ కళ్యాణ్ అయితే అబ్సల్యూట్లీ సినిమా అని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏమన్నా ఎడిటింగ్ చేశాడా? పీక్స్ లెవెల్ ఎడిటింగ్ అంటారు దీన్ని. ప్రతి షాటు నెక్స్ట్ లెవెల్లో ఆ ఎడిటింగ్ కనిపిస్తోంది. సినిమా లెవెల్లో ఎడిట్ చేశాడు. ఆ బ్యాక్గ్రౌండ్లో బీజిఎమ్స్ అయితే వేసి లేపాడు. ప్రతి సెకండ్ ప్రతి టాస్క్లోన పర్ఫెక్ట్ బీజిఎం వేసాడు. అన్నీ ఏవైతే మాస్ బీజిఎమ్స్ ఉన్నాయో అన్నీ కలిపి కొట్టాడు. ఇక్కడ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు నీవే ఇక్కడ ఎమోషనల్కి ఎమోషనల్ ఉంది. అందరితోనూ ఉన్నాడు హౌస్లో, ఏ ఒక్కరితోనూ లేడు అని లేదు. అందరితోనూ ఉన్నాడు, అందరితోనూ గొడవ పడ్డాడు. అందుకే ఏవి చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ ఇది. ఇంకా బీబీ కూడా ఇక్కడ బాగా ఎలివేట్ చేశాడు కళ్యాణ్. ఇది ఒక సామాన్యుడి కథ, కానీ మీరు సామాన్యమైన కథ అయితే కాదు. జీరో నుంచి మొదలైంది, కానీ జీరోతో ముగిసిపోదు. ఇంకెక్కడ జీరోతో ముగిసిపోతుంది. ఎక్కడో బోర్డర్లో ఉండేవాడు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి ఇప్పుడు విన్నర్ రేస్కి వచ్చాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు ఖచ్చితంగా. ప్రతి కామనర్ని మీరు అంటే స్ఫూర్తి ఒకటి. ఇప్పుడు ఎవరన్నా బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళాడరా, విన్నర్ అయ్యారా, మనం కూడా వెళ్ళి ఏదో ఒకటి సాధించవచ్చు. అలా మీ మీద అందరూ అదే అనుకుంటారు. ఇంకా ఎక్కడ 0 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అసలుకి కళ్యాణ్ ఎవడో కూడా తెలియదు బిగ్ బాస్ రాకముందు. అక్కడికి అగ్ని పరీక్షకు వచ్చి అక్కడి నుంచి బిగ్ బాస్కి వచ్చి అతని పర్ఫార్మెన్స్ బట్టి ఇప్పుడు 3 లక్షలు చిల్లర దాటారు. ఇంకా రేపు ఇంకా పెరుగుతారు. ఇప్పటికే ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. ఇంకా ఇది అసాధారణమైన, ఇది సామాన్యమైన కథ అయితే కాదు. బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వాడాడు. చాలా అంటే చాలా బాగుంది ఏవి అయితే. ఇంకా లాస్ట్లో ఒక మాట అన్నాడు కదా, ఇక్కడ తనుజ గారి గురించి కూడా చెప్పారు. నువ్వు ఎప్పుడన్నా దిక్కు తప్పుతుంటే నీకు ఒక ఫ్రెండ్ అయితే హెల్ప్ చేసింది, అదే తనుజ గారు. ఇద్దరు బాగా సపోర్ట్ చేసుకున్నారు. ఒకరికొకరు స్టాండ్ తీసుకున్నారు. వీళ్ళు లోపల చాలా కలిసి ఉన్నారు, కానీ ఇక్కడ బయటే కొట్టుకుంటున్నారు. వాళ్ళేమో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది, ఒకరి కోసం ఒక స్టాండ్ తీసుకుంటున్నారు. వాళ్ళు చాలా బాగుంది ఆ బాండ్. వీళ్ళే ఇక్కడ బయట ఎలాగంటే అలా కొట్టుకుంటున్నారు. వాళ్ళ బయటకు వచ్చి చూసిన తర్వాత ఇది వాళ్ళ మీద పడకుండా ఉంటే సార్, వాళ్ళు అలాగే ఉంటే బాగుంటుంది. ఇదంతా వాళ్ళ మనసుకి తీసుకొని ఉండకూడదు అనుకుంటున్నా. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో ఒక మాట అన్నాడు బిగ్ బాస్. అదేంటంటే, ఇప్పటి నుంచి ఎవరన్నా లక్ష్మణ్ రావు అలాగే లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు, వాళ్ళ కొడుకు కళ్యాణ్ అంటాడు. ఇక నుంచి కళ్యాణ్ గారి వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసి లక్ష్మణ్ రావు అలాగే లక్ష్మి అంటారు అని. అది కాలర్ ఎగరేసుకొని ఏమన్నా చెప్పాడు బిగ్ బాస్. ఓరం మాస్ చెప్పాడు. ఇంకా ఆ తర్వాత సంజన గారేవి ఎంటర్టైనర్. ఈ సీజన్ని లేపిందే సంజన గారు. ఫుల్ ఆల్ మిక్స్ ఉన్నాయి, ఏవి లేవని కాదు. ఆవిడ ఏమాడారు అంటే హౌస్ మొత్తం ఆవిడే ఉన్నారు, అందరితో గొడవలు పడ్డారు. ఫుల్ ఎమోషనల్ ఉంది, ఫన్ ఉంది, గొడవలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు వచ్చింది ఏదో బయట ఏదో జరిగింది కదా, దాన్ని మాపుకొని ప్రజల నుంచి ఇంకా అభిమానం పొందాలనే వచ్చారు. ఇప్పుడైతే అది ఆవిడకి దక్కింది. ఆవిడకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడు మూవీస్ చేసినప్పుడు కూడా ఆవిడ ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే ఆవిడకున్నారు. ఆవిడకి అది దక్కింది. మీ బిడ్డలు, అదే వాళ్ళ 2 బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారని నేను ఈ బిగ్ బాస్కి వచ్చాను. మీ అమ్మ మీద నాకు రెస్పెక్ట్ కావాలి అన్నారు కదా, ఆ రెస్పెక్ట్ అయితే సంజన గారికి దొరికింది. ఖచ్చితంగా చాలా రెస్పెక్ట్ దొరికింది. ఇంకా వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఎప్పుడైనా ఈ బిగ్ బాస్ చూస్తే సంజన గారి గురించి. ఆవిడకి ఏది కావాలో అది దక్కించుకున్నారు. టాప్ 5కి వచ్చారు. ఒక గుడ్డుతో సీజన్ని నడిపించారు, టీఆర్పీ లేపారు. ఇంకేం కావాలి? ఇప్పుడు టాప్ 5లో కూడా ఉన్నారు. సూట్ కేసు ఎత్తుకొని పోతా అని చెప్పారు. రేపు ఒకసారి ఏదన్నా శ్రీముఖి వాళ్ళు వెళ్తారంట. సూట్ కేసు పట్టుకొని వెళ్ళినప్పుడు సంజన గారు టక్కాన్ని పట్టుకొని వచ్చేస్తే ఇది ఇంకో టిస్ట్ అవుతుంది బిగ్ బాస్కి. వాళ్ళు చెప్పారు, ఇమాన్యువల్ అలాగే సంజన గారు అయితే చెప్పారు, సూట్ కేసు వస్తే నేను సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాను రా అని. ఇమాన్యువల్ కూడా అన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో.